అందువలన గతంలోనే మీకు తెలియచేసినట్టుగా వయసులో ముసలితనం కలిగిన వారు ఎవరు అనే దానికి పర్టికులర్గా ఒక వయసు గ్రంథం అయితే వీరిని నిజమైన విధవరాలు అని పిలవాలని చెప్పినట్టుగా వీరిని వృద్ధులు అని పిలవాలని చెప్పాల. నిజమైన విధవరాలు ఎవరో, నిజమైన విధవరాలు కారు ఎవరో అనే దానికి తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో మనం చదివితే ఎవరిని విధవరాలు యొక్క లెక్కలో పరిగణించాలనే సంగతులు చెప్పాడు. కానీ వృద్ధ స్త్రీలు లేదా వృద్ధులు అని చెప్పటానికి వీరే వృద్ధులు అని చెప్పాలి. అది మనకు వదిలేసేసాడు. ఎలాగనంటే అవును నేను ముసలితనానికి వచ్చాను అని మనకు మనం అనుకునేలాగా దేవుడు స్వేచ్ఛనిచ్చేసేసి, లేదు మేము కుర్రాళ్ళమే అనుకుంటారనుకోండి, అది కూడా అనుకోవచ్చు, పెద్ద విశేషం ఏం లేదు, మేము ముసలాళ్ళం కాదు వయసులో ఉన్నటువంటి వాళ్ళమేనని. అది స్వేచ్ఛ, దేవుడు అనుగ్రహించినటువంటి స్వేచ్ఛ. కాబట్టి వృద్ధ స్త్రీలు అంటే ఇప్పుడు వీరికి ఎంత వయసు చెప్తారనేది నాకు తెలియదు. వృద్ధ స్త్రీలు అంటే ఎంత వయసు కలిగిన వారుగా ఉంటారనేది చెప్పాల, గ్రంథంలో చెప్పాల. అందువలన వృద్ధ స్త్రీలు, వృద్ధ పురుషులు అనేటువంటి వారిని గురించి కూడా దేవుడు తన గ్రంథంలో వారి నుంచి కూడా ఒక జీవితాన్ని దేవుడు ఆశిస్తున్నాడనే మాట వాస్తవం. మాదేముందులే అనే మాటలు పలకకోకుండా తాము కూడా ఒక మంచి జీవితాన్ని కలిగి ఉండాలి, అది దేవుడు కోరుతున్నాడు అనేటువంటి మాట వాస్తవమైనది. అలాంటి వృద్ధ స్త్రీల దగ్గర నుంచి దేవుడు ఏమి ఆశిస్తున్నాడు, వారు ఎలాగుండాలని దేవుడు కోరుతున్నాడు. కుటుంబాలలో ముసలితనంగా ఉన్నటువంటి స్త్రీలు ఎవరైనా ఉంటే వారి జీవితం నుంచి దేవుడు కోరేది ఏదన్నా ఉందా? మొదటిగా వృద్ధ స్త్రీలు అనేది ఎవరి లెక్కలోకి వస్తుంది? ఎవరు వస్తారు లెక్కలోకి? మనవళ్ళు మనవరాళ్ళు ఉన్నటువంటి వాళ్ళ? లేదండి వాళ్ళు కూడా కాదంటారా? సరే, ఏదైనా కానివ్వండి, రైట్. వాళ్ళ జీవితం నుంచి దేవుడు ఏం కోరుతున్నాడు? 2వ అధ్యాయము 3వ వచనంలో ఈ సంగతులు రాయబడి ఉన్నాయి. తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో, అలాగుననే వృద్ధ స్త్రీలు కొండెగత్తెలను మిగులు మద్యపానాసక్తులనై ఉండక. 2 విషయాలు ఎలా ఉండకూడదో చెప్తున్నాడు. ఎలా ఉండకూడదో చెప్తున్నాడు. ఎలా ఉండకూడదు? దీనిలో మొదటి సంగతి ఏంటంటే కొండెగత్తెలుగా ఉండకూడదు. కొండెగత్తెలుగా వృద్ధ స్త్రీలు ఉండకూడదు. అసలు వాళ్ళ గురించి మాట్లాడటమే ఫస్ట్ పాయింటే రైట్ చేశాడు. ఏమని రైట్ చేశాడంటే కొండెగత్తెలుగా ఉండకూడదని రైట్ చేశాడు. అంటే వాళ్ళు ఎక్కువగా ఆ పనిలో ఉంటారా? ఉండే అవకాశం ఉంటుందా? కొండెగత్తెలుగా ఉండే అవకాశం ఉంటుందా? వాస్తవంగా చెప్పాలంటే అవుననే అనాలి. ఎందుకంటే ఆ వయసును బట్టి వారు కుటుంబ భారాన్ని మోయాలనేటువంటి చింత ఉండదు. అప్పటికే బిడ్డలు ఎదిగి వస్తారు. కుటుంబ బాధ్యతలు, కుటుంబ పోషణ, లేదంటే అనుగ్రహించబడినటువంటి సంతానాన్ని గురించి ఆ బాధ్యతలు అనేది తీర్చబడినట్టుగా, అవి వేరే వాళ్ళకి అప్పగించబడినట్టుగా ఆ వయసులో వారు ఆలోచించేస్తుంటారు. కాబట్టి బయటికి వెళ్ళి కష్టపడి జీవనం సాగించాలనేది ఉండదు. సహజంగా జీవనానికి సంబంధించినటువంటి భారం వారి మీద మోపబడుతుంది. కాబట్టి ఎక్కువగా ఫ్రీ టైం ఉంటుంది, అంటే ఖాళీ సమయం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో ఏం చేస్తుంటారంటే తమ ఇరుగు పొరుగు ఇళ్ళకి కాలక్షేపం కోసం వెళ్ళి వస్తూ ఉంటుంటారు.
కాలక్షేపం కోసం వెళ్ళి వచ్చేవాళ్ళు ఉన్నవాటిని లేనాటిని ఆల్ మిక్సింగ్ చేసి అపవాది చేసినట్టుగా సత్యాన్ని అబద్ధాన్ని రెండింటిని కలిపి ఇంకొక వార్త ఒకటి తీసుకొచ్చి ఏదేం తోటలో పెట్టినట్టుగా ఎక్కడికి వెళ్తే అక్కడ సంగతులు మాట్లాడేస్తారు. అలవాటు ఉంటుంది కొంతమందికి ఉంటుంది, అందరికీ ఉంటుందని గ్రంథంలో చెప్పట్లా. ఆ ఇంటికి వెళ్తారు, ఈ ఇంటికి వెళ్తారు, ఇక్కడ సమాచారం అక్కడ సమాచారం ఇక్కడ, కొంత అబద్ధం కొంత సత్యం, కొన్ని ఉన్న మాటలు కొన్ని లేని మాటలు. కాబట్టి ఇది ఏం జరుగుతుంటుందంటే గాసిప్స్ అంటే అసత్య ప్రచారం. వృద్ధ స్త్రీలు ఎక్కువగా ముసలమ్మ ముచ్చట్లు అనేది అదే. మరొకసారి చదువుతూ ఇలాగని రాయబడి ఉంటుంది 3వ వచనంలో, అలాగనే వృద్ధ స్త్రీలు కొండెగత్తెలను, 5వ దానికి పుట్నోట్లో 5 అని ఒకటి ఇచ్చి అపవాదులను అని ఇచ్చాడు. అపవాదులు దాన్ని సింగులర్గా మాట్లాడాలంటే అపవాది. అది ఎవడుకున్న పేరు? అది అపవాది అనేది. అంటే వీళ్ళు ఏం చేసే పని? అది కొండెములు చెప్పేటువంటి పని చేస్తున్నారంటే అపవాది చేసేటువంటి పని చేస్తున్నారు. అపవాది ఏం చేస్తాడంటే ఎదుటివాని గురించి మంచి చెప్పేది కొండెమవుదు, ఎదుటివారి గురించి చెడు చెప్పేదే కొండెమవుతుంది. ఈ ఎవరి గురించి చెప్తారు? ఈ వృద్ధ స్త్రీలు కోళ్ళ గురించి చెప్పింది, అవసరమైతే కోళ్ళ గురించి చెప్పింది. కొడుకు గురించి చెప్తుందా? కొడుకు గురించి చెప్పదు, కోడల గురించి చెప్పింది. తర్వాత ఇరుగు పొరుగులు ఉన్నటువంటి వాళ్ళు ఎలాగంట వీళ్ళు ఎలాగంట అని వాళ్ళ గురించి చెప్తుంది. నిజమేంటో తెలుసుకోకుండా అబద్ధంగా మార్చి చెప్పేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి కొండెగత్తెలు కల్పించుకొని చెప్పేటువంటి మాటలు ముసలితనంలో ఉన్నటువంటి వారు ఎక్కువగా చేసే అవకాశం ఉంది. కాబట్టి వృద్ధ స్త్రీలు అనగానే ఫస్ట్ పాయింట్ వాళ్ళ గురించి మాట్లాడినటువంటి సంగతి ఏంటంటే కొండెగత్తెలుగా ఉండకూడదు, అపవాది చేసే పని చేయకూడదు అని అన్నాడు. పరమ తండ్రి అసహించుకునేటువంటిది ఏంటంటే కొండెము కోడల గురించి చెడు చెప్పిన తర్వాత ఆ కోడలకు మళ్ళీ ఏం చెప్తుందో తెలుసు? ఎవరికైతే చెప్పేదో ఆమె మళ్ళీ నేను చెప్పమాకనేది. ఆ ఇంటామ గురించి చెప్తుంది, ఈ ఇంటామ గురించి చెప్తుంది, నేను చెప్పానని మాత్రం మళ్ళీ ఎక్కడ అనమాకు మళ్ళీ నేను చెప్పానని అంటారు. అంటే అర్థం ఏంటి? చెప్పేది ఆమె, ఇప్పుడు ఆమె ఎన్నటువంటి ఆమె కూడా మనసులో ఇది పెట్టుకొని ఏదో ఒక రూపంలో రివెంజ్ అన్నమాట, స్ట్రైట్గా మాట్లాడదేగా ఆమె తిట్టడం మొదలు పెడుతుంది. ఎవరిని? ఎవరి మీద అయితే చెప్పిందో వాళ్ళ మీద ఆమె తిట్టడం మొదలు పెడతారు. పాపం ఈయనే ఆమెకి ఎప్పుడుకో అర్థమైంది ఇదేదో మొత్తానికి నా గురించి తిడుతున్నది అనేది. కాబట్టి దేనో ఒక దాని మీద తిట్టేటువంటి ఒక భావన కల్పించే పని కొండెగత్తె. సంబంధాలను తెంచేస్తారు. మంచికి బదులు చెడు ఎక్కువగా విస్తరించడానికి కొండెములు కారణమవుతూ ఉంటుంటాయి. కాబట్టి తన కోడల గురించి చెడు చెప్పుకుందనుకో అత్త, రేపొద్దున్న వాళ్ళిద్దరు కలుసుకున్నప్పుడు అమ్మాయి మీ అత్త ఒకసారి ఇలాగ అందలే కానీ మళ్ళీ మీ అత్తని అడగమాక అని అందనుకో, చెప్పింది అనుకో ఏదైనా విషయం, ఏంటంటే అమ్మాయి నువ్వు అసలు సరిగ్గా ఇంట్లో పని చేయవంట, ఎప్పుడో 9-10 గంటలకు లేస్తావంట అని ఏదో మీ అత్త ఇలాగ 2-3 మాటలు నాకు చెప్పిందని అన్నదనుకో, ఈ కోడలు ఏం చేస్తుందంటే అది మనసులో పెట్టుకొని సరిగ్గా చూడవంటగా, సరిగ్గా ఆహారం పెట్టవంటగా అని ఏదైతే మాటలు పలుకుతుందో అది మనసులో పెట్టుకొని రేపొద్దున పెట్టడం మానేస్తుంది. దీనికి కారకులు ఎవరు? గుంట ఎవరు తవ్వారు? గుంట ఎవరు తవ్వారు? కొండెగత్తె తవ్వింది. గుంటలో ఎవడు పడాలా? కొండెగత్తె పడాలి. చూడదు, నిజంగానే చూడకోకుండా ఉండే మనసు కలిగిద్ది నీ మాటల వల్ల.
మమ్మల్ని పట్టించుకోకుండా తిరిగే పరిస్థితి ఏర్పడింది. లేదంటే ఇంకేదన్నా అపవాద ఏదో వేసావు నింద. దీని ప్రతిఫలము కొండెగత్తగా బ్రతుకుతున్న దానిని బట్టి అనుభవించేటువంటి పరిస్థితి ఉంటుంది. సామెతల గ్రంథంలో ఎలాగో రాయబడి ఉంది. సామెతల గ్రంథము 26వ అధ్యాయము 20వ వచనం నుంచి చదివితే, అందువలన దయతో ముసలితనంలో ఉన్నటువంటి స్త్రీగా నువ్వు ఉంటే మంచిని ప్రేరేపించడానికి, మంచి మాటలు చెప్పటానికి మాత్రమే ప్రయత్నం చెయ్యి. చెడును ప్రోత్సహించి, లేని దాన్ని కల్పించి, అబద్ధాలు చెప్పుకుంటూ బ్రతికితే గనక ఒక రోజున ఖచ్చితంగా ఆ గుంటలో నువ్వే పడతావు. సామెతల గ్రంథం 26వ అధ్యాయము 20వ వచనంలో రాయబడినటువంటి సమాచారం 20వ వచనం నుంచి చదువుతున్నాం. 26 అది అనేకమైన సత్యాల గురించి మాట్లాడాడు. ఆ కాంటెక్స్ట్లో ఏం సత్యం గురించి మాట్లాడుతున్నాడంటే, పొగ వస్తున్నదంట పొయ్యిలో. కట్టెలు లేకుండా పొగ వస్తుందా? నొప్పుతో రగిలించబడిన కట్టెలు లేకుండా పొగ వస్తుందా? రాదు. ఇది సత్యం. రైట్, చదువుతాం. కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును, కొండెగాడు లేని ఎడల జగడము చల్లారు. కాబట్టి కొండెగత్తలుగా ఎందుకు ఉండొద్దని కోరుతున్నాడంటే, ఎక్కువ ఫ్రీ టైం ఉంటుంది వాళ్ళకి. ఇంటిలో పనిచేసేటువంటి పని భారం కూడా తగ్గుతుంది ముసలితనానికి వచ్చినప్పుడు. తెల్లవారుజామున లేచి ఆహారాన్ని వండేటువంటి పని ఇప్పుడు ఇంకొకరికి అప్పచెప్పబడతా ఉంటుంది అన్నమాట. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో సుబుద్ధి కలిగినటువంటి భార్య గురించి మాట్లాడేటప్పుడు, గుణవతి అయినటువంటి భార్య వేకునే ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడునే లేచి తన ఇంటి వారి కోసం అన్నిటిని సిద్ధం చేసిద్దంట. కాబట్టి ఇప్పుడు ముసలితనానికి వచ్చిన తర్వాత తెల్లవారుజామున 4 గంటలకే లేగాలనేటువంటి పని ఉండదు. ఇంటిలో కుటుంబాల్లో ఉన్నటువంటి పనులు, ఆహారాన్ని సిద్ధపరచడం అనే పని కానీ, వస్త్రాలు శుభ్రపరచుకోవటం అనేటువంటి పని కానీ, ఇంకే పని అయినా ఉండదు. కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఫ్రీ టైం ఉంటుంది, భారం తగ్గిద్ది అన్ని విధాలుగా. ఈ ఖాళీ సమయంలో ఏం చేస్తుంటారంటే, ఆ ఇంటికి వెళ్ళి ఈ ఇంటికి వెళ్ళి ఇక్కడదక్కడ అక్కడదెక్కడ మార్చి చెప్పటం, ఉన్నదాన్ని లేనిదాన్ని చెప్పటం, లేనిదాన్ని ఉన్నదాన్నట్టుగా చెప్పటం, అప్పు లేకపోయినా అప్పులు చేసుకొని బ్రతుకుతున్నారని చెప్పటం. కాబట్టి ఎదుటివారి మీద ఏ చెడ్డ అభిప్రాయాన్ని అయితే పుట్టించడానికి కొండలు చెప్పబడతా ఉంటాయో, దానిని బట్టి ఏదో ఒక రోజున అవి బయటకు వచ్చినప్పుడు జగడాలుగా మారుతాయి. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక మాట చెప్పి, వీళ్ళింటికి వెళ్ళి ఒక మాట చెప్పి, ఆమె నీ గురించి ఈ మాట అన్నదన్నదనుకో, వీళ్ళింటికి పోయి మళ్ళీ ఆమె నీ గురించి ఈ మాట అన్నదనుకో, ఇప్పుడు ఎవరెవరు కొట్టుకోవాలా? ఆ ఇంటామా ఈ ఇంటామా కొట్టుకోవాలా? కాబట్టి జగడాలకు కారణమవుతున్నటువంటి స్థితి వృద్ధాప్యమైనటువంటి పరిస్థితిలో ఉంటుంది. ఆ కాంటెక్స్ట్ అవుతుంది చూడండి. కింద భాగానికి వచ్చేసి కొద్దీ, కొండెగాడు మాటలు రుచిగల పదార్థములు వంటివి. నిజంగా వాటి విషయంలో జాగ్రత్త వహించకపోతే, ఆ మాటల విషయంలో ఇది కొండెము లేదా అబద్ధము లేదా కల్పితమైనటువంటి మాట అనేది గనక సరిగ్గా గ్రహించుకోకుండా ఉంటే, అది ఎలాగుంటుందంటే, మంచి రుచైనటువంటి ఆహారాన్ని తింటుంటే ఎలాగైతే ఎంత తిన్నట్టుగా వండుకొని ఉంటుందో. పిల్లలకు ఆహారం పెట్టినప్పుడు వాళ్ళకి ఇష్టమైంది అనుకోండి, తినేసేస్తారు. అది బాగలేదు అనిపించినట్టుగా ఉంటే ఆకలేస్తున్నా సరే వదిలేసేస్తారు. కొండలు రుచి కలిగినటువంటి ఆహార పదార్థంలాగా కడుపులోకి పోతాయంట. చెప్పే కొద్దీ వినాలనిపిస్తుంది, వినే కొద్దీ లోపలికి మొత్తం స్టోర్ అవుతుంటాయి. చేస్తున్నారు అలాంటి పని ఇక్కడ ఎవరన్నా? అయినా ఇక్కడ ఎవరు ఉన్నారులే ముసలోళ్ళు. ఇక్కడ ఎవరైనా ముసలోళ్ళు ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి పని. ముసలోళ్ళు చేసే పని వయసులు కూడా చేస్తున్నారు ఇప్పుడు. గ్రంథంలో చెప్పినటువంటి సంగతి ఏంటంటే, పరుల జోలికి పోకోకుండానే. ఎవరు పరుల జోలికి పోయేది? పని బాట లేకుండా. దశలో రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ అధ్యాయంలో పరుల జోలికి పోవద్దు, మీ పని మీరు చేసుకోండి అని అన్నాడు. ముసలోళ్ళకి ఏం పని ఉండదు కాబట్టి పరుల జోలికి పోవటం, ఆ ఇంట్లో విషయాల్లోకి దూరిపోతారు, ఈ ఇంట్లో విషయాల్లోకి దూరిపోతారు. ఈ పని ముసలితనానికి వచ్చిన తర్వాత వస్తుంది సహజంగా. కానీ ఏం చేస్తాం మరి? అలాంటి అలవాటు ఒకవేళ ఎవరికన్నా, మా సహోదరులకి ఎవరికన్నా ఉంటే దయతో మన్నించాలి మమ్మల్ని. కొండెగత్తెలుగా ఎవరైనా ఉంటే ప్రమాదం. ముసలితనంలో ఉన్నావో,
ముసలితనానికి రాకోకుండానే ఉన్నావు. అది ఎలాగైనా కానీ నీ నోట కొండెము పలికించబడితే, కొండెగత్తెగా అంటే బ్రాకెట్లో చక్కని పదాన్ని వాడాడు, అపవాదులను అని అన్నాడు. అంటే అపవాది చేసేటువంటి పని, సాతాను చేసేటువంటి పని చేసేటువంటి వారిగా మీరు తీర్చబడతారు. కింద అవి ఎలాగుంటాయంటే వినేవారికి ఎంత వింటే అంత వినాలనిపించేలాగా రుచికరంగా ఉంటాయంట, కడుపులోకి వెళ్ళిపోతూ ఉంటాయి. పైనేమో పెదాల మీద ఎదుటివారి మీద ప్రేమ ఉన్నట్టు, అక్క నిన్ను ఇలాగంటదామా, అసలు నాకు ఎంత బాధ వేసిందో తెలుసా అనగలనే, అమ్మో మా చెల్లి నన్ను ప్రేమించే కదా ఈ మాటలు చెప్పేది, ఆమె ఎవరో చెప్పిన మాటలు అని అనుకుంటుందేమే. కానీ ఈ పెదాల మీద పలికినటువంటి మాటలు ప్రేమగా కనిపించిన మట్టి పాత్రకి వెండిపోతేస్తే ఎలాగుంటుందో, నిలకడ లేనటువంటి మాట, నిలకడ లేనటువంటి అంతే స్థిరత్వం లేనటువంటి పాత్రగా ఆ కపటంతో కూడి కొండంతో చెప్పిన మాటలు కూడా అలాంటివే. మట్టితో పాత్ర చేశాడంట, పైన వెండిపోత వేసాడు. ఆ పాత్ర ఎక్కడైనా అట్లా బై మిస్టేక్ జారిందనుకోండి 40 ముక్కలు అవుతుంది. పెదాల మీద నుంచి వస్తున్నటువంటి మాట ప్రేమగా కనపడినా లోపల హృదయంలో ఒకటి ఉంది చూడు, దానిని బట్టి నువ్వేంటనేది అర్థమైపోతుంది. దేవుడు దాన్ని గమనిస్తున్నాడు. చదువుతాం, కింద భాగం చదివితే 21 నుంచి వేడి బూడిదకు బొగ్గులు, అగ్గికి కట్టెలు, కలహాలు పుట్టించుటకు కలవి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషలిస్టులు అన్నమాట. అగ్గి రావాలంటే కట్టెలు ఉండాలి, బొగ్గులు రావాలంటే వేడి బూడిదగా మార్చబడాలి, అది కాల్చబడాలి. కలహాలు పుట్టాలంటే కొండిగాడి గ్యారెంటీగా ఉండాలి. 22 కొండెగాని మాటలు రుచికల పదార్థములు వంటివి, అవి కడుపులోనికి దిగిపోవును. చెడు హృదయమును ప్రేమగల మాటలాడు పెదవులను కలిగి ఉండుట మంటి పెంకు మీద వెండిపోతతో సమానం. వెండిపోత వేయబడినప్పుడు పాత్ర తలతల మెరిసిపోతుంటుంది, అలంకారంగా ఉంటుంది, అందంగా ఉంటుంది, ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ లోపల చెడుతనం ఒకటి ఉంది కదా, అది కనిపించట్లా. మట్టి పాత్ర కనిపించట్లా, లోపల ఉన్నటువంటి అంతరంగం ఏంటనేది కనిపించట్లా. అంతరంగానికి పోతేసేసేసి, వెండిపోతేసేసి అంతరంగం కనిపించుకోకుండా మట్టి పాత్రను తీసుకొచ్చి వెండిపోతే ఎత్తేంటి, బంగారు పోతే ఎత్తేదేంటి? ఎంతసేపు ఉంటుంది ఆ పోత? అందువలన దయతో కింద భాగానికి వచ్చేద్దాం. చదువుతాం, కొంచెం స్పీడ్గా చదువుతాం. చెడు హృదయమును ప్రేమగల మాటలాడు పెదవులను కలిగి ఉండటం మట్టి పెంకు మీద వెండిపోతతో సమానము. పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగంలో కపటం దాచుకుంటాడు. కోడల ముందు ఎప్పుడని చెప్పిద్దండి అత్త? చెప్పిద్దా? ఎవరికి చెప్పిద్ది? చెప్తే బయట వాళ్ళు చెప్పిద్ది. ఈ కోళ్ళు కూడా అత్త ముందు ఎప్పుడైనా చెప్పిద్దా, అత్త నువ్వు ఇలాంటి దానివని? ఎవరికి చెప్పిద్ది అత్త? ఈ కోళ్ళు కూడా ఏమో బయట వాళ్ళకి చెప్పరు. కాబట్టి ఆమె ఇలాగంది అని ఏమి దగ్గరికి వచ్చి చెప్పటం, ఏమలాగందని ఆమె దగ్గరికి వెళ్ళి చెప్పటం. కలహాలు రాజుకుంటే ఒక రోజున ఏదైతే కోడలు అత్త గురించి చెడుగా చెప్తుందో, అత్త కోడలు గురించి చెడుగా చెప్తుందో అండి, కుటుంబంలో ఒకరి గురించి ఒకరు చెడుతనంగా ఎవరైతే చెప్పుకుంటారో, లేదా ఎదుటివారి గురించి మన పొరుగువారి గురించి చెడుతనంగా ఎప్పుడైతే చెప్పటం మొదలవుతుందో గుంట తవ్వుకుంటున్నామో అని అన్నాడు కింద భాగానికి వచ్చేసరికి. అది గుంట తవ్వుకోవటం, లేని దాన్ని కల్పించుకొని చెప్పుకోవటం అనేది గుంట తవ్వుకోవటం అని అన్నాడు. కింద భాగానికి వచ్చేద్దాము. గుంటను త్రవ్వువాడే దానిలో పడును, రాతిని పొర్లించు వాని మీదికి. అందువలన చెప్పేసేసాడు, గుంటను త్రవ్వువాడే దాంట్లో పడును. ఒక రోజున హామాన్ అనేవాడు కొండలు చెప్పాడంట.
అపవాదులు చెప్పాడంట. యోధా జాతి మీద అపవాదులు చెప్పాడంట. చదువుతాం ఆ సంగతి. ఎస్తేరు గ్రంథంలో ఈ సంగతులు రాయబడి ఉన్నాయి. ఎస్తేరు గ్రంథంలో 3వ అధ్యాయం నుంచి మనం చదివితే అహష్వరోషు రాజుగా పరిపాలన చేస్తున్నటువంటి దినాలు. అహష్వరోషు రాజుగా పరిపాలన చేస్తున్నాడు. తన యొద్ద అధిపతిగా నియమించబడినటువంటి వాడు హామాను అధికంగా హెచ్చించాడంట తన స్థానాన్ని. అంటే రాజు తర్వాత స్థానం అంతటి స్థానాన్ని కల్పించాడు, హామానుకు కల్పించాడు. ఈ హామాను ఎప్పుడైతే హెచ్చించబడ్డాడో రాజ్యంలో ఉన్నటువంటి వారందరూ రాజుని ఎలాగైతే గౌరవిస్తారో, రాజుకి ఎలాగైతే సాగిలపడి నమస్కారం చేస్తారో అదే మర్యాదను తాను కూడా కోరుకుంటాడు. ఈ హామాను తాను కూడా అలాగనే గౌరవించబడాలని కోరుకుంటాడు. వస్తూ ఉంటుంటాడు, పోతూ ఉంటుంటాడు. కాబట్టి రాజగుమ్మములను దాటి లోపలికి వచ్చేటప్పుడు, బయటికి వెళ్ళేటప్పుడు ఆ గుమ్మముల దగ్గర ఉన్నటువంటి వారందరూ సాగిలపడి నమస్కారం చేస్తేనే వాళ్ళ మీద దయదృష్టి పొందుతాడు. లేకపోతే వారిని ఒకసారి అలా ఒక లుక్ వేసుకుని వెళ్ళిపోతాడు అన్నమాట. మొర్దెకై సాగిలపడేవాడు కాదంట. హామాను వస్తున్నాడు, సాగిలపడి నమస్కారం చేయవేంటంటే నేను నా దేవునికి తప్ప ఇంకెవడికే సాగిలపడేటువంటి వాడిని కాదనే భావన కలిగిన వాడిగా మొర్దెకై సాగిలపడి నమస్కారం చేసేవాడు కాదంట. చూశాడు, అనేక సార్లు చూశాడు. రాజు దగ్గరికి వెళ్ళి అపవాదులు పలకటం మొదలుపెట్టాడు. అపవాదులు ఎలాగను పలుకుతున్నాడు చదువుతాం గ్రంథంలో 8వ వచనం నుంచి 3వ అధ్యాయం 8వ వచనం నుంచి రాయబడినటువంటి సంగతులు. యోధా జాతి మీద అపవాదులు అంటే యూదులను నాశనం చేయాలనేటువంటి దురుద్దేశాన్ని కలిగిన వాడై మొర్దెకై మీద ఉన్నటువంటి కోపాన్ని యోధా జాతి మీదకి మళ్లించాడంట. 3వ అధ్యాయం 8వ వచనంలో అంతటా హామాను అహష్వరోషుతో చెప్పినదేమనగా మీ రాజ్య సంస్థానములన్నిటి యందుండు జనులలో ఒక జాతి వారు చెదిరి ఉన్నారు, వారి విధులు సకల విధులకు వేరుగా ఉన్నవి. మొర్దెకై నమస్కారం చేయకపోతే యూదులందరి మీద పెట్టడం ఎందుకు? తీసుకెళ్ళి మొర్దెకైనే రాజు సముఖంలో నిలబెట్టి నేను వస్తున్నప్పుడు పోతున్నప్పుడు నమస్కారం చేయట్లేదని శిక్షించే అధికారం ఉంది, తనకి శిక్షించే అధికారం ఉంది. అహష్వరోషు దగ్గరికి వెళ్ళి ఏం చెప్తున్నాడంటే ఒక జాతి చెదిరిపోయింది అని అన్నాడు. సంస్థానములన్నిటి ఒక జాతి చెదిరిపోయింది. ఎవరు ఆ జాతి? యోధా జాతి చెదిరిపోయింది అని అన్నాడు. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే నీ దగ్గర అధికారం ఉంది, రాజ్యంలో ఖజానా ఉంది, నీకేం కావాలో తీసుకో, ఏం చేయాలనుకుంటే అది చేసేసి అని అన్నాడు. శాసనం ఒకటి పుట్టించాడు. యోధా జాతి అనేది భూమి మీద లేకుండా ఉండాలని అనుకున్నాడు. ఎవరైతే దీనికి తనకు నమస్కారం చేయలేదు అనుకున్నాడో వాడిని పెద్ద ఉరికమ్మం మీద ఉరి తీయాలని ఒక ఉరికొయ్యను చేయాలనుకున్నాడు. భార్య సలహా చెప్పిందంట, ఉరికొయ్య చేయి అని అంతే. ఉరికొయ్య చేయటం మొదలుపెట్టాడు. ఒకసారి చదవగలిగితే ఇలాగ 5వ అధ్యాయము 14వ వచనంలో భార్య సలహా మీద ఒక ఉరికొయ్య చేయించాడు. ఉరికొయ్య మొర్దెకై కోసం ఉరికొయ్య చేయించాడు. 5వ అధ్యాయం 14వ వచనంలో అతని భార్య అయిన జేరెషును అతని స్నేహితులందరూ 50 మూరల ఎత్తుగల ఒక ఉరికొయ్య చేయించను. 50 మూరల ఎత్తు అంటే దగ్గరగా 3 అడుగున్నర, 75 అడుగులు ఎత్తున్నటువంటి ఉరికొయ్య. నిజంగా ఎంత మొర్దెకై మీద ఎంత కోపం ఉందో. నమస్కారం చేయలేదనేటువంటి ఒకే ఒక కారణంతో జాతి మొత్తాన్ని నాశనం చేయడానికి తాకిదులు రాపించుకున్నాడు. నమస్కారం చేయనటువంటి మొర్దెకైని 75 అడుగుల ఎత్తున్నటువంటి ఉరికొయ్య మీద నిలబెట్టాలని భార్య సలహా ఇస్తే ఉరికొయ్య ఒకటి చేయించాడు. కాలక్రమంలో సంగతులు ఎలాగూ మార్చబడ్డాయి అంటే రాణి మా ఇంట్లో భోజనానికి మీరు రావాలని స్పెషల్ ఇన్విటేషన్ ఇచ్చింది. రాణి ఎవరిని పిలవలేదు, రాజుని నన్ను తప్ప అనుకున్నాడు. వచ్చిన తర్వాత మద్యం ద్రాక్షరసం తాగి రాణి యొక్క గదిలో అలా పడిపోయి ఉంటాడు. రాజుకి మహాకోపం వచ్చి అరే వీడిని తీసుకెళ్ళి ఊరేయండి రా అని అన్నాడు. ఉరికొయ్య ఎక్కడ ఉందని ఎతుకుతుంటే ఆల్రెడీ చక్కగా డిజైన్ చేసుకొని పెట్టుకుని ఉన్నాడు. ఎవరి కోసం చేసింది అది? మొర్దెకై కోసం చేశాడు. తవ్వాడ గుంట. ఏం జరుగుతుంది? చదువుతాం గ్రంథంలో 7వ అధ్యాయము 9వ వచనం నుంచి చదువుతున్నాం. 7వ అధ్యాయం 9వ వచనం నుంచి
రాజు ముందర నుండు షండులలో హర్బోనా అను ఒకడు ఏలినవాడా చిత్తగించుము. రాజు మేలు కొరకు మాట్లాడిన మొర్దెకైని ఉరితీటకు హామాను చేయించిన 50 మూరల ఎత్తుగల ఉరుకొయ్య హామాను ఇంటి యొద్ద నాటబడి ఉందనగా రాజు దాని మీద వాని ఉరితీడని ఆజ్ఞించెను. కాగా హామాను మొర్దెకైకి సిద్ధము చేసిన ఉరుకొయ్య మీద వారు అతనినే ఉరితీసిరి. అపవాదము మనుషుని ఎంతగా మరలా తీసుకొచ్చి తన నెత్తి మీద పోసేస్తుందా? నీకు అర్థం కావట్లా. ముసలితనంలో ఉన్నాం, ఏదో ఒకటి చెప్తున్నాం, వాళ్ళ మీదో వీళ్ళ మీదో, కోళ్ళ మీదో, లేకపోతే కొడుకు మీదనో, లేకపోతే ఈ కుటుంబంలో ఉన్న భర్త మీదనో. సత్యమైతే మంచిదే, అసలు సత్యమైన అసలు చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. అసలు మంచి చెప్తారు ఎవరికన్నా? చెప్తారండి ముసలోళ్ళ యొక్క గుణం ఎలాగుంటుంది, వాళ్ళ చూపు ఎలాగుండదు అంటుంటుంది. మాట రాకపోయినా మూలుగు ఒకటి వస్తుంటుంది, అదొక విచిత్రమైన మూలిగే అది. ఆ మనుషు ఎవరైతే వాళ్ళకి నచ్చలేదు అనుకుంటుందో, ఎవరైతే వాళ్ళ మనసులో ఉంటుందో, వాళ్ళు కనపడితే చాలు అని కిందకి పైకి చూస్తూ ఉంటాడు. గుంట తవ్వుకోవద్దు. మొద్దుకై నిలబెట్టి ఉరి తీయాలనుకొని 75 అడుగులు ఉరుకొయ్యను చేస్తే ఆఖరికి అది అటు తిరిగి వచ్చి ఏ అపనింద వేసినటువంటి జాతిని నాశనం చేయాలనుకున్నాడో దేవుడు దాన్ని చూశాడు. కాబట్టి న్యాయంగా తీర్పు తీర్చే దేవుడు. పేతురు రాసిన మొదటి పత్రికలో దేవుడు ఎలాంటోడంటే న్యాయంగా తీర్పు తీరుస్తాడు. కాబట్టి న్యాయవంతుడైన దేవుడు తీసుకొచ్చి ఎవరి కోసమైతే ఉరుకొయ్య చేసావో నువ్వు చేసిన దాన్ని బట్టి నీ మీద నిన్నే అక్కడ ఏలాడదీస్తాను అని అన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 23వ వచనంలో లాగున రాయబడి ఉంటుంది. 2వ అధ్యాయం 23వ వచనంలో ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి అందువల్ల న్యాయంగా ఉంటుంది తీర్పు. మమ్మల్ని మంచిగా చూడట్లేదని అన్నాం అనుకో, బయటికి వెళ్ళి అదేదో ఒక రోజున కొడుకు కోడలకు వచ్చింది వార్త, చూడట్లేదంట, మీ అత్త ఎలా చెప్తుంది అలా చెప్తుంది అని అంట. లేదు, నువ్వు వెళ్ళి ఇంకోటి చెప్తావు, నేనేం చేసినా సరే మా అత్త అసలు నన్ను అని నువ్వేదో చెప్తావు. అది కూడా మీ అత్త దగ్గరకు వచ్చింది ఒక రోజున, ఏమో మీ కోళ్ళని ఏంది అలాగా అంటే అందులోనే ఆ మనసులో ఒక రకమైనటువంటి ద్వేషము, నీ మనసులో ఒక రకమైనటువంటి ద్వేషము, ఇవి రెండింటిని కలిసి కుటుంబాలు పాడైపోవడానికే కారణమవుతాయి. మంచి చెప్పి చూడు, నువ్వు చూసినా చూడకపోయినా మా అత్త ఎంత మంచిదో తెలుసా. నేను రేపొద్దున ఎవరికైతే మీ అత్త పోయి నీ మీద ఏదని చెప్తుంటే నోరు మూసుకో, బుద్ధి లేకుండా మాట్లాడుతావు, మీ కోళ్ళేమో నీ గురించి ఎలా చెప్తుంటే నువ్వు వచ్చి ఎలా చెప్తావు అని అనరా? అడగరా? అడుగుతుందా? అడగడమే. లేకపోతే అందువల్ల దయతో నువ్వేం చెప్తావో దానిని బట్టి నీ కొరకు ఒక దాని భవిష్యత్తుని సిద్ధం చేసుకుంటున్నావు. అలాగుండొద్దని గ్రంథం తెలియచేస్తున్నాడు. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో వృద్ధ స్త్రీలు ఉండకూడనటువంటి లక్షణాలలో మొదటి లక్షణం ఏంటంటే కొండెగత్తలుగా ఉండొద్దు, అపవాదకులుగా ఉండొద్దు, కుటుంబాలను పాడు చేసుకునే వాళ్ళగా ఉండొద్దు. ఆ కుటుంబాన్ని గురించి ఈ కుటుంబం దగ్గర, ఈ కుటుంబాన్ని గురించి ఆ కుటుంబం దగ్గర మాట్లాడేటువంటి అలవాటు ఏదన్నా ఉంటే అది మానేసుకోండి అని వృద్ధ స్త్రీలకు సంబంధించినటువంటి సమాచారాన్ని వెల్లడి చేస్తున్నారు. ఏ లక్షణం ఉండకూడదు? కొండెగత్తెలుగా ఉండకూడదు. ఎవరు ఉండకూడదు? ఏ వయసు కలిగినటువంటి వారికి సందేశం ఇది అంటే వయసులో ఉన్న వాళ్ళు చెప్పొచ్చానే. ఎక్కువ వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఫస్ట్ వాళ్ళ మీద ఫోకస్ పెట్టాడు. అందరికీ ఇది అందరికీ. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో మరోసారి చదివి ముందుకు వెళ్తున్నాము. తీతు రాసిన వారు అలాగుననే వృద్ధ స్త్రీలు కొండెగత్తెలను రెండోది చెప్పాడు.
రెండోది, మరి ఈ అలవాట్లు ఎంతమందికి ఉంటాయో మన కల్చర్లో లేవనుకుంటున్నా, ఒకవేళ ఉంటే చేసేదేం లేదు. మిగుల మద్యపానమునందు ఆసక్తి ఉన్నాయా ఈ అలవాట్లు మన ఏరియాలో? రోమాలో, గ్రీకులో ఈ కల్చర్ ఎక్కువగా ఉంటుంది. మగవాళ్ళు ఆడవాళ్ళు అనేటువంటి భేదం లేకుండా ఇద్దరు కలిసి తాగేస్తారు. ఇద్దరు కలిసి తాగుతారు అంటే కుటుంబంలో స్త్రీలు తాగుతారు, పురుషులు తాగుతారు. ఇలాంటి దుష్టాచారం ఒకటి మన దేశంలో కూడా ఉంది. ఒకప్పుడు అనుకునేవాళ్ళు అనమాట, ముసలోళ్ళు తాగుతారులే అనుకునేవాళ్ళు. చాలా సీక్రెట్గా, అసలు వాళ్ళు తాగారా లేదనే సంగతి కూడా తెలియకోకుండా చాలా పద్ధతిగా తాగేటువంటి స్త్రీలు కొంతమంది ఉన్నారు. నాకు తెలిసి ఎక్కడ వైన్ షాపుల దగ్గర, మద్యం అమ్మే దగ్గర స్త్రీలు కనపడలా మన ప్రాంతాల్లో. కొంచెం పట్టణానికి వెళ్ళినప్పుడు కల్చర్ వేరుగా ఉంది. పట్టణానికి వెళ్ళినప్పుడు కల్చర్ వేరుగా ఉంది. ఆడవాళ్ళని తాగుతున్నారు, మగోళ్ళు తాగుతున్నారు. ఇది మగోళ్ళు బానిసలుగా ఉంటారు అనుకుంటాం, కానీ కాదు. ఆడవాళ్ళు కూడా దీనికి బానిసలుగా బ్రతుకుతున్నటువంటి వారు అనేక మంది నేడు మన కల్చర్లో కూడా ఉన్నారు. క్రేతులో ఎక్కువ వాణిజ్య వ్యాపారాలు జరుగుతాయి కాబట్టి క్రేతు దగ్గర అంటే రోమా మరియు గ్రీకు ఈ కల్చర్లో ఎక్కువగా స్త్రీలు కూడా తాగుతారు. మళ్ళీ కొంచెమంది ఏం చెప్పుకుంటారంటే మన ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు తాగలే కానండి, ఎప్పుడన్నా ఫంక్షన్ అన్నప్పుడు మాత్రమే తాగుతారు, ఫంక్షన్ అన్నప్పుడు తాగుతారండి. అలాంటి పురుషులు కూడా ఉన్నారు. ఎప్పుడు తాగలే కానీ ఫంక్షన్లప్పుడు తాగే పురుషులు ఉంటారు కొంతమంది. క్రైస్తవుల వాళ్ళు ఫంక్షన్లప్పుడు తాగేది, తాగేవాళ్ళు ఉన్నారా లేదా? ఏమంటారంటే అంతకుముందు తాగినట్టు తాగట్లేదు కానీ ఎప్పుడన్నా ఫంక్షన్ అప్పుడు కొంచెం తాగుతున్నారని అంటారు. అందువలన మద్యపానమునందు దుర్వ్యాపారం ఉంది. అది కుటుంబాలను పాడు చేస్తుంది, అది పాములాగా కాటు వేస్తుంది. అందువల్ల దానివల్ల ఎన్నో కుటుంబాన్ని నష్టపరుచుకునేది, దేహాన్ని నష్టపరుచుకునేటువంటి ఎన్నో కార్యక్రమాలు దానిని బట్టి ఉన్నాయి. చాలా సంగతులు ఉన్నాయి గ్రంథంలో హెచ్చరించి రాయించినటువంటి సంగతులు. మరి విశేషంగా తొలినాళ్ళలో నోవాహు ద్రాక్ష తోట వేసి ద్రాక్ష తోటతో ద్రాక్ష రసాన్ని తాగాడంట. అది మొత్తెక్కి పిచ్చి, ఆ పిచ్చితనంలో ఏం చేస్తున్నాడో ఎలా ఉంటున్నాడో తెలియనంత పిచ్చిగా తాగేస్తే దాని శాపము ఆ కుటుంబాన్ని అంటాడింది. ఆదికాండం 9వ అధ్యాయం సంగతులు రాయబడి ఉన్నాయి. కాబట్టి దానివలన నష్టమే ఎక్కువగా, దేవుని యొక్క దృష్టిలో నష్టమే ఎక్కువగా ఉంది. కాబట్టి దానికి ఎంత దూరంగా ఉంటే కుటుంబాలు అంత బాగుంటాయి. తాగే కుటుంబాలు బాగుంటాయా, తాగని కుటుంబాలు బాగుంటాయా? తాగేవారు పద్ధతిగా ఉంటారా, తాగని వారు పద్ధతిగా ఉంటారా? ఇప్పుడు ఇంట్లో పురుషుడు తాగితేనే ఇల్లంతా గుల్లైపోద్ది, అన్ని రకాలుగా హీన స్థితికి వచ్చేసింది. మరి ఆడవాళ్ళు కూడా తాగటం మొదలు పెడితే పోటీపడి నువ్వు తాగితే నేను తాగనా అని, తాగితే ఏంటి పరిస్థితి? నాదొక సందేహం, ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరు తాగేవాళ్ళు లేరు కదా, అసలు లేరని తెలుసు. ఒకవేళ భవిష్యత్తు లేదన్నా కొంచెం పుచ్చుకోండి అండి, నేను ఎవడని ప్రేరేపించినా వద్దు. అది కుటుంబాన్ని నాశనం చేస్తుంది, తరానికి శాపాన్ని తీసుకొస్తుంది. ఆ రోజున ఉన్నటువంటి ముసలికి అలవాట్లు ఉన్నాయి, క్రేతులు ఉన్నటువంటి స్త్రీలకి అలవాట్లు ఉన్నాయి. దేవుని యొద్దకు పిలువబడిన తర్వాత కూడా తమ బ్యాక్గ్రౌండ్లోంచి వచ్చినటువంటి కల్చర్లోనే బ్రతుకుతుంటే ఈ కల్చర్ వదిలేసి రావాలా? క్రీస్తునందు ఉన్నటువంటి వారి జీవితాల్లో ఇవి ఉండకూడదు, ఈ కల్చర్ వదిలేసి రావాలా? కాబట్టి మిగుల మద్యపానాసక్తులై ఉండక, 6వ దాంట్లో 6 అని పాయింట్ వేసి మద్యము వలన వశపరుచుకొనబడిన వారునై, అంటే బానిసత్వం, అది లేకపోతే చచ్చిపోతారు అన్నట్టుగా.
అంటే 70 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు కూడా ఎక్కడో 5 రాయగూడెం నుంచి లేకపోతే అక్కడ లక్ష్మీపురం దగ్గర నుంచో నడుచుకుంటూ వస్తారు. అయ్యా కొంచెం అక్కడ దించాయా అని అన్నారు ఒకసారి. అదే ఎందుకు ఈ వయసులో ఎందుకు వెళ్తున్నా అంటే నాకు కొద్దిగా అలవాటు ఉంది సాయంత్రం కానీ. ఏం అలవాటు ఇది నాకు కొద్దిగా అలవాటు ఉందని అన్నాడు. అదే కిరాణా షాప్ దగ్గర ఏదైనా తీసిరామని చెప్తే వస్తలేండి ఆ ముసలాయన. అసలు ఎంత కోపంగా చూస్తాడు. ఏ వయసులో ఉన్నాడికి ఏం చెప్తున్నారు, నేను నడిచే వయసేనా అని అంటాడు కదా. బానిసత్వం నిన్ను లాక్కొస్తుంది అన్నమాట. కాబట్టి మిగులు మద్యపానాసక్తులై ఉండొద్దు, ఈ 2 విషయాలు ఉండొద్దు అని చెప్తున్నాడు. ఎలా ఉండాలని కోరుతున్నాడు? వృద్ధాప్యాలు ఉన్నటువంటి వారు ఎలా ఉండాలని కోరుతున్నాడు, ఎలా ఉండాలో చెప్తున్నాడు. ఇప్పుడు ఆ సంగతులు చదువుతాము. వృద్ధ స్త్రీలు ఎలాగ ఉండాలి, వృద్ధ స్త్రీలు ఎలాంటి జీవితాన్ని కలిగిన వారుగా ఉండాలంటే, 1 వృద్ధ స్త్రీలు కొండెగత్తెలను మిగులు మద్యపానాసక్తులనై ఉండక ప్రవక్తని యందు భయభక్తులు గలవారై ఉండవలననియు. అందువలన వారిని చూసినప్పుడు దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారిగా కనపడాలి. దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారికి కనపడాలి. ఎవరిని చూస్తే ఆ అభిప్రాయం కలిగిద్ది. ఎవరిని చూస్తే వీరికి దేవుడంటే భయము, దేవుడంటే భక్తి ఉంది అనే అభిప్రాయం కలిగిద్ది. చాలా చక్కగా ఎంతవరకు అయితే మాట్లాడాలో అంతవరకు మాట్లాడి ప్రతిదానికి దేవుని మీద ఆధారపడుతున్నట్టుగా తన మాటలుంటే, ఎదుటివారిని దేవుని నిమిత్తమే ప్రేరేపించేలాగా ప్రోత్సహించేలాగా కనబడితే మాటలు అర్థమైపోతుండేది అన్నమాట. భక్తి పరులు భక్తిహీనులు అనేది మాటలు అర్థమైపోతుండేది, చర్యలు అర్థమైపోతుండేది, వారి నడతలో అర్థమైపోతుండేది. ప్రతి విషయంలో దైవ భక్తికి తగినట్టుగా, పరిశుద్ధ స్త్రీలకు తగినట్టుగా. పేతురు రాసిన పత్రికలో కొందరు స్త్రీలను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు దేవుని వెంబడించారంట. వారు ఎలాంటి ప్రవక్తన కలిగిన వారిగా దేవుని వెంబడించారనేటువంటి సంగతుల గురించి మాట్లాడాడు. పేతురు రాసిన పత్రిక 1వ పత్రిక 3వ అధ్యాయము, పేతురు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో వారి ప్రవక్తన, వారి మాటలు, వారు తెలియచేసినటువంటి విషయాలు దైవభక్తికి సంబంధించి ఉన్నవో భక్తిహీనకు సంబంధించి ఉన్నాయో అర్థమైపోతుంది. పేతురు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం నుంచి, అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురులకు లోబడి ఉండుట చేత తమను తాము అలంకరించుకొని, ఆ ప్రకారమే శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు. అందువలన ఈ భర్తతో ఎలాగుంటుందో ఆ విషయాలు చూసినప్పుడు కానీ, తను అంతరంగాన్ని ఎలాగని అలంకరించుకొని ఉందో, అంతరంగాన్ని అలంకరించుకోవటం. బాహ్య అలంకరణ ఒకటి ఉంటుంది స్త్రీకి, అది మాత్రమే కాకుండా అంతరంగాన్ని అలంకరించుకునేటువంటి ఒక అలంకారాలు ఉంటాయి. అంతరంగాన్ని అలంకరించుకోవటం, అంతరంగాన్ని అలంకరించుకోవటం. తిమోతి రాసిన పత్రికలో ఈ అంతరంగాన్ని అలంకరించుకునేటువంటి వారుగా ఏ స్త్రీ అయితే కనబడుతుంటుందో వారు దేవుని ఎడల భయము భక్తి కలిగినటువంటి వారిగా కనబడుతుంటారు. 9వ వచనంలో, తిమోతి రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, అంతరంగమును అలంకరించుకునేటువంటి వారుగా ఉండటం అనేది అవసరం. మరియు స్త్రీలను అనుకోయు స్వస్థబుద్ధియు గలవారినై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే కానీ జడల చేతనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగులు వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా. ఎలాంటి అలంకరణలు ఉంటాయి వాళ్ళకి? దైవభక్తి కలిగిన వారని, దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారిగా కనబడాలి. ఎలా తెలిసిద్ది వారు దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారని?
వాళ్ళు అలంకరించుకున్న దానిని బట్టి తెలిసింది. ఏం అలంకరించుకోవాలి? చదువుతాం. దైవభక్తి కలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకోవాలి. సత్క్రియలు, మంచి పనులు, మంచే మాట్లాడాలా, మంచే చేయాలా, మంచి కోసమే బ్రతకాలి. కొండలు ఆఫ్ చేసి మంచి కోసం, మేలు కోసం, ఇద్దరి మధ్య సంబంధాన్ని పెంచడం కోసం, ద్వేషాన్ని చంపేయటం కోసం, ప్రేమను నెలకొల్పడం కోసం. కాబట్టి ఇలాంటి సమాధానమైనటువంటి స్థితిని తీసుకొచ్చేటువంటి వారిగా పనిచేయటం. వృద్ధ స్త్రీలు ఏం చేస్తుంటారంటే వాళ్ళ మీద వీళ్ళ మీద చాడీలు చెప్పి ఏం చేస్తారంటే ఇద్దరికి ద్వేషాన్ని పెంచుతారు కానీ సమాధానాన్ని తీసుకురారు. కానీ దైవభక్తి కలిగినటువంటి వారు ఏం చేస్తారంటే సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొని దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి వారికి తగినటువంటి జీవితాన్ని కలిగి ఉంటారు. కాబట్టి వారు ఎలాంటి వారిగా ఉండాలంటే దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారుగా వారు ఉండటం అనేది నేర్చుకోవాలి. అది ఎలాగన తాము అలంకరించుకున్న దానిని బట్టి దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నారో లేదో తెలుస్తుంది. రెండవది, దేవుని వాక్యము దూషింపబడకోకుండా చేయటం. దేవుని వాక్యము దూషింపబడకుండా చేయటం అనే పని కూడా చేయాలి. దేవుని వాక్యము దూషింపబడకుండా చేసే పని బాధ్యత వారి మీద దేవుడిచ్చాడు. దేవుని వాక్యము దూషింపబడకోకుండా చేసే బాధ్యత వృద్ధ స్త్రీల మీద ఉంది. అది దేవుని యొక్క వాక్యం దూషింపబడకోకుండా ఏం చేయాలో, ఎవరికి ఏం చెప్పాలో అవి చెప్పాలి. తమ అనుభవాన్ని, తమ జ్ఞానాన్ని తమ కుటుంబంలో ఉన్నటువంటి యవ్వన స్త్రీలు ఎవరైతే ఉంటారో, కోడలుంటే కోడలు, కూతురుంటే కూతురు, కుమారులుంటే కుమారులు, ఇంకెవరుంటే వారు, వాళ్ళతో తన అనుభవాన్ని, తన యొక్క జ్ఞానాన్ని దేవుని మీద, దేవుని వాక్యం దూషింపబడుకోకుండా ఒక మంచి సత్ప్రవక్తన కొరకు పాటుపడేదై ఉండాలి. చదువుతాం. తీతు రాసిన పత్రికలు ఈ సంగతులు రాయబడి ఉంటాయి. రెండో సంగతి మాట్లాడుతున్నాడు. ఒకటి, దేవుని భయము కలిగినటువంటి వారిగా, పవిత్ర ప్రవక్తన కలిగిన వారిగా ఉండటం అనేది ఒకటి. రెండో విషయం ఏమిటంటే దేవుని వాక్యము దూషింపబడకోకుండా చేసేటువంటి బాధ్యత నెరవేర్చాలి. చదువుతామండి. దేవుని వాక్యము దూషింపబడకుండానట్లు యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించుచు వారును స్వస్థబుద్ధి గలవారునై పవిత్రులను ఇంట నుండి పని చేసుకుని వారును మంచివారినై ఉండవలనని బుద్ధి చెప్పాలి. దేవుని వాక్యము దూషింపబడకోకుండా ఉండేలాగా తమ కుటుంబంలో ఎవరైనా యవ్వన స్త్రీలు ఉంటే వారికి చెప్పవలసినటువంటి మాటలు చెప్పాలి. చెప్పాల్సినటువంటి మాటలు ఏం చెప్పాలంటే, అమ్మ భర్తను ప్రేమించు, భర్తను ప్రేమించు అని యవ్వన స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పవలసిందే ఉంటుంది. ఎందుకంటే గ్రంథం చెప్తుంది ఎలాగున ప్రతి స్త్రీ తన భర్తకు లోబడాలని గ్రంథం చెప్తుంది, ప్రేమించాలని చెప్తుంది. ఒకవేళ నువ్వు అలాగ ప్రేమించలేదనుకో, ప్రేమించకపోతే ఇదేనా నువ్వు నేర్చుకుంది అని అంటారు, ఇదేనా దేవుడు నేర్పించింది అని అంటారు. ఈ పద్ధతులేనా క్రైస్తవులుగా బ్రతికిన దాన్ని బట్టి అవలంబించుకుంది అని అంటారు. ఏనమ్మా మీరు నేర్చుకునేది అని అంటారు. అప్పుడు ఎవరికి అవమానం? అందువలన వృద్ధ స్త్రీలు ఏం చేయాలంటే తమ ఇంటిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో యవ్వన స్త్రీలకు బుద్ధి చెప్పుచు దేవుని వాక్యము తృణీకరించబడకుండా దూషించబడకుండేలాగా తన కుటుంబంలో ఉన్నటువంటి యవ్వన స్త్రీలను కట్టుకునే పని, బుద్ధి చెప్పే పని చేస్తారు. భర్తను ప్రేమించు అని చెప్పాలంటే తాను భర్తను ప్రేమించేదై ఉంటే ఆ మాట చెప్పింది. అవునా కదండి? భర్తను ప్రేమించాలని చెప్పాలంట. ఇంకెవరిని ప్రేమించాలా? శిశువులను అంటే పిల్లల్ని ఎలాగను ప్రేమించాలో చెప్పాలంట. కాబట్టి భర్తతో ఎలాగ నడుచుకోవాలో,
యవ్వన స్త్రీలకు బుద్ధి చెప్పేటువంటి ఒక బాధ్యత వృద్ధ స్త్రీలకు ఉంది. ఇవన్నిటిని వదిలేసేసి ఆ ఇంటికి ఇంటి తిరిగి ముసలమ్మ ముచ్చట్లు అని చెప్పినట్టుగా తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ముసలమ్మ ముచ్చట్లు మానే అని అన్నాడు. ఏంటి ఆ ముచ్చట్లు అంటే అవి పనికొచ్చే ముచ్చట్లు కాదు. అవి బాధ్యత కలిగినటువంటి వృద్ధ స్త్రీలు ఏం చేస్తుంటారంటే తమ ఇంటిలో ఉన్నటువంటి యవ్వన స్త్రీలకు బుద్ధి చెప్తూ ఉంటుంటారంట. వాళ్ళు ఏదైనా తప్పుగా ప్రవర్తిస్తున్నప్పుడు, తప్పుగా భర్తతో మాట్లాడుతున్నప్పుడు, అనవసరమైనటువంటి విషయాలలో అధికంగా వారు ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు వృద్ధ స్త్రీలు ఏం చేస్తుంటారంటే వారిని క్రమపరిచేటువంటి విధంగా వారికి బుద్ధి చెప్పటం అనేటువంటి ఒక బాధ్యత తీసుకోవాలి. కాబట్టి అనుసరించమని చెప్తే కోడలు వింటుంది, కూతురు వింటుంది, కుటుంబంలో ఉన్న కొడుకు వింటాడు, బిడ్డలు వింటాడు. చేయమని చెప్పటం. తాను భర్తను ప్రేమించి అలా కాదు ఉండాలంటే భార్య భర్తను ఎలా ప్రేమించాలో నన్ను చూసి నేర్చుకో అని చెప్పేలాగా ఉండాలి. నువ్వే భర్తను తిట్టావనుకో కోడలికి ఏం చెప్పిద్ది? నువ్వే భర్త మీద లేనిపోయినటువంటి మాటలు అన్నావు అనుకో కూతురుకో కోళ్ళకో లేకపోతే కొడుక్కో ఏం చెప్తుంది? భార్య అంటే ఇలాగ ఉండాలి, భర్త అంటే ఇలాగ ఉండాలని. వృద్ధ స్త్రీలు ఎలాగ బ్రతకాలంటే తమ యవ్వన బిడ్డలకు ఒక మాదిరికరమైన జీవితాన్ని ప్రదర్శిస్తూ భర్త అంటే ఇలాగ ఉండాలా, భార్య అంటే ఇలాగ ఉండాలా, భర్తను ప్రేమించడం అంటే ఇలాగ ఉండాలా, పిల్లలను ప్రేమించడం అంటే ఇలాగ ఉండాలనేటువంటి ఒక విషయాలను వారు ఎదుట ఉంచుతూ ఉంటుంటారు. కాబట్టి ఒక రోల్ మోడల్ జీవితాన్ని దేవుడు కోరుతున్నాడు. నువ్వు ఎంత వయసు అయినా ఉండు, నీ వయసును గురించి మాట్లాడట్లా, నీ జీవితపు బిహేవియర్ గురించి మాట్లాడుతున్నాడు, ప్రవక్తను గురించి మాట్లాడుతున్నాడు గ్రంథంలో. ఇంకా వాళ్ళేమి విశ్వాసాన్నిలో కొనసాగుతారులే అని వృద్ధ స్త్రీలను వదిలేయలేదు, వృద్ధ పురుషులను వదిలేయాల. కాబట్టి చదువుతున్న గ్రంథంలో ఎలాగనుంది, వృద్ధ స్త్రీలు తమ భర్తలకు లోబడి యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును. కాబట్టి ఏమేమి చేయవలసిన వారై ఉంటారని చెప్పాలి? భర్తలకు లోబడాలి. ఒకటి, భర్తలను ప్రేమించాలి, శిశువులను బిడ్డలని ప్రేమించాలి. 2, స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులను ఇంట నుండి పని చేసుకోవాలని చెప్పాలి, మంచివారిగా ఉండాలని చెప్పాలి. ఇలాగ ఉండాలని బుద్ధి చెప్పడం అనేది వారి పని అయి ఉంటుంది. ఆఖరిగా మరొక సంగతి మాట్లాడాడు, మంచి ఉపదేశము చేయువారునై ఉండవలననియు బోధించుము. మంచి ఉపదేశం అంటే మంచి జీవితాన్ని కలిగి ఎలాగూ బ్రతకాలో వారికి నేర్పించటం అనేటువంటి వారిగా ఉండాలి, నేర్పించేవారిగా ఉండాలి. మంచి ఉపదేశము కుటుంబంలో ఎవరు ఎలాగ ఉండాలో, ఎవరితో ఎలాగ ఉండాలో మంచి ఉపదేశము చేసేటువంటి వారిగా ఉండాలి. ఎలా ఉండాలి అనేటువంటి విషయాలు 3 మాట్లాడాడు, ఎలా ఉండకూడదు అనేటువంటి విషయాలను 2 మాట్లాడాడు. కాబట్టి కుటుంబంలో ఎవరైనా వృద్ధ స్త్రీలుగా ఉంటే వారు ఎలాంటి వారుగా ఉండాలంటే మంచి ఉపదేశం చేసేవారిగా, కుటుంబానికి సంబంధించి బిడ్డలకు సంబంధించి వారు ఎలాగ బ్రతకాలనేటువంటి విషయాలు చెబుతూ దేవుని వాక్యమును ఎరిగినటువంటి వారిగా. ఇగో దేవుని యొక్క వాక్యంలో భర్తలకు లోబడాలని ఉంది, లోబడటం నేర్చుకో, బుద్ధి చెప్పాలి. తిరగబట్టం నేర్పించకూడదు, అహంకార దృష్టిని నేర్పించకూడదు. యవన స్త్రీలకి భర్తని ఎలాగైనా వేధించాలో నేర్పించకూడదు. కాబట్టి లోబడటం ఎలాగో నేర్పించాలి వృద్ధ స్త్రీలు. మంచి ఉపదేశము, కుటుంబానికి సంబంధించినటువంటి ఉపదేశము తన కుటుంబానికి చేసుకునేటువంటి వృద్ధ స్త్రీగా ఉండాలి వృద్ధులు. ఈ బాధ్యత కలిగిన వారికి ఎంతమంది ఉన్నాము? మనవళ్ళు మనవరాలు కలిగిన వాళ్ళు వృద్ధాప్యం దగ్గరకు వచ్చారనుకుంటున్నా నేను. లేదు మేము కొంచెం ఇప్పుడే వృద్ధులుగా ముసలితనానికి రాలేదనుకుంటే అది మీ ఇష్టము. ఒకవేళ అవును మేము ముసలితనానికి వచ్చేసామనే భావన ఎవరికన్నా కలిగితే కుటుంబంలో సంఘంలో
మీ పాత్ర చాలా కీలకమైనది. కుటుంబానికి మీ పాత్ర చాలా అవసరం ఉంది, సంఘానికి మీ పాత్ర చాలా అవసరత ఉంది. కాబట్టి 2 విషయాలు ఎలా ఉండకూడదు అనే విషయాలు 2 చెప్పాడు. కొండెగత్తలుగా ఉండకూడదు, లేని దాన్ని కల్పించి అసత్యాన్ని ప్రచారం చేసి మనుషుల మధ్య విభేదాలు పుట్టించేటువంటి వారిగా, సంబంధాలు తెంచేటువంటి వారిగా కొండెగత్తెలుగా ఉండటం అనేది కూడదు. ఇది ఎక్కువగా వృద్ధ స్త్రీల్లో ఉంటుంది. కాబట్టి ప్రత్యేకించి వారి గురించి మాట్లాడేటప్పుడు ఫస్ట్ వరుసలో దాన్ని పెట్టేసేసేసాడు. కాబట్టి మన కుటుంబాల్లో ఎవరైనా ముసలి వాళ్ళు ఎలాంటి పని చేస్తుంటే అది చేయటం మాన్పించేయండి. వాళ్ళని ఎలాగూ మాన్పించలేం కాబట్టి మీరు ముసలితనానికి వచ్చినప్పుడు ఇలాంటి వారిగా ఉండకూడదు. ఎవరైతే మేము మన కుటుంబాల్లో ముసలి వాళ్ళు ఉన్నారో ఆల్రెడీ, ఇప్పటికే వాళ్ళు ఆల్రెడీ ఆ పని చేస్తుంటారు. ఎందుకంటే దేవుని యొక్క మాటలు కానీ దేవుని యొక్క ఉద్దేశాలు కానీ వారికి తెలియదు కాబట్టి వాళ్ళు అలాగ బ్రతుకుతూ ఉంటారు, మన ఇంటి పక్కన ఉన్నటువంటి వారు. కానీ దేవుని వాక్యాన్ని ఎరిగినటువంటి వృద్ధ స్త్రీలు ఎవరైనా ఉంటే వారు కొండెగత్తెలుగా ఉండటం మానుకోవాలి. కొండెగత్తెలుగా బ్రతికితే ఆఖరికి తమకు తామే ముప్పు తెచ్చుకుంటారు. మీకు తెలియచేసా మొదటిగానే, వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత మా కోడలు చూడట్లేదనో, మా కొడుకు చూడట్లేదనో, లేకపోతే మా కూతురు పట్టించుకోవట్లేదనో, లేకపోతే మా ఇంట్లో ఎవరో పట్టించుకోవట్లేదనో అనే దానికి ఒకవేళ కారణము ఒక రోజున నువ్వు చేసినటువంటి పనే కారణం అవుతుందేమో. ఎందుకంటే వాళ్ళ మనసు విరిగిపోతుంది. హామాను చేసిన పని అది. ఎవడి మీదనే వేసాడంట అపవాదం తీసుకొచ్చి, దేవుడు ఏం చేశాడంటే వాడిని తీసుకొచ్చి దాని మీద తీశాడు. కాబట్టి మనము బహు జాగ్రత్తగా బ్రతకవలసిన వారమై ఉంటాము అనేది దృష్టిలో పెట్టుకొని వృద్ధ స్త్రీలు తమ ప్రవక్తను కాపాడుకోవాలి. రెండవది, మిగులు మద్యపానాసక్తులు కలిగిన వారుగా ఉండొద్దు. అసలు మద్యపానం అనేటువంటి ఆసక్తి, అసలు మద్యపానం అనే అలవాటే ఉండకూడదు. అందుట్లో మరి విశేషంగా రోమ ప్రాంతము, గ్రీకు ప్రాంతంలో ఉన్నటువంటి వారికి ఆ కల్చర్ ఉంది, తాగే అలవాటు ఉంది. పురుషులతో పాటు సమానంగా తాగుతారు. కాబట్టి వాళ్ళు తాగకూడదు ఇది, వీళ్ళు రాకూడదు ఇది, ఈ ప్రాంతం అనేటువంటి అవధులు లేవు వాళ్ళకి. నేడు అదే కల్చరు మన ప్రాంతాల్లో కూడా వ్యాపించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కుటుంబాలను పాడు చేసేటువంటి దురలవాట్లు మన కుటుంబాల్లో ఉండకూడదు. చెడ్డ అలవాట్లు ఏదైనా కానీ, మద్యపానం అనేది మాత్రమే మాట్లాడాడు కానీ చెడ్డ అలవాట్లు అని చెప్పబడే ఏ అలవాటైనా వృద్ధ స్త్రీల్లో కనపడకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. మూడోది, వారు ఎలాగుండాలని కోరుకున్నాడంటే దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి వారిగా ఉండాలి. చూడగానే అర్థమైపోవాలి దేవుడంటే వీళ్ళకి విశ్వాసం ఉంది, భక్తి కలిగి ఉన్నారు. వారి ప్రవక్తన, వారి మాటలు, వారి ఎదుటి వారిని పలకరించే విధానము, ఎవరైనా వచ్చినప్పుడు వారిని స్వీకరించే విధానము. కాబట్టి నిందలు వేసేలాగా మాట్లాడటం, వచ్చిన దగ్గర నుంచి గొనగటం. అండి కొంతమంది మూలుగుతుంటారు, మూలిగే వాళ్ళు ఉంటారన్నమాట, వచ్చారు వీళ్ళని. అలాంటి మూలిగే ఎవరైనా ఉంటే ఆ అలవాట్లు ఉండకూడదు చూసుకోవటం అనేది అవసరం. భక్తిపరులుగా బ్రతకాలి. వృద్ధాప్యంలో కూడా భక్తిని కాపాడుకున్నటువంటి వాళ్ళు చాలామంది గ్రంథంలో మనకు కనపడతా ఉంటుంటారు. ఎలిజబెత్ నిండు వృద్ధాప్యంలోకి ఉన్నారు. జకర్యా యొక్క భార్య, లోకసువార్త 1వ అధ్యాయంలో భక్తిని కాపాడుకుంటూ బ్రతికినటువంటి వారు. నయోమి ఒక మంచి జీవితాన్ని కనపరుచుకున్నటువంటి స్త్రీ నయోమి, రూతు యొక్క అత్త. భక్తిని కాపాడుకున్నటువంటి స్త్రీలు. అప్పటికి తను అంటది, నేను నిండు ముసలిదాన్ని, నా వెనకాల ఎందుకు వస్తావని అడుగుతుంది. కాబట్టి భక్తిని కాపాడుకుని బ్రతికినటువంటి ఒక నయోమి లాగా, భక్తిపరులుగా బ్రతికినటువంటి ఒక ఎలిజబెత్ లాగా, భక్తిని 86 సంవత్సరాలు పైనటువంటి వయసు ఉన్నటువంటి ఒక హన్న దేవాలయం దగ్గరుండి సేవ చేయొచ్చు, ఉపవాసం చేస్తూ ఏ విధంగా తన జీవితాన్ని పరిశుద్ధంగా, పవిత్రంగా, భక్తిగా, దేవుడంటే భయం కలిగినటువంటి వారిగా బ్రతికారో అలాంటి వారిగా మనల్ని చూసినప్పుడు కూడా ఆ లిస్టులో చేర్చబడాలి. దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు అని చెప్పినటువంటి లిస్టులోకి మన పేరు కూడా ఉండాలనేటువంటి ఒక జీవితపు లక్ష్యంతో బ్రతకాలి వృద్ధ స్త్రీలు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారిగా బ్రతకటం అనేది మన జీవితానికి అలవర్చుకోవటము వృద్ధ స్త్రీలకు అవసరమై ఉంటుంది. రెండవది, దేవుని వాక్యము దూషింపబడకోకుండా ఉండేలాగా తమ వంతు ప్రయత్నం వాళ్ళు చేయాలి.
ఎక్కడైతే దేవుని యొక్క వాక్యము కుటుంబానికి సంబంధించి ఒక విషయం చెప్పిందో ఆ విషయాన్ని క్రాస్ అవుతున్నప్పుడు బుద్ధి చెప్పాలి ఎవరికైనా. ఏం చెప్పమన్నాడు మరొకసారి చదువుతారు ఆ విషయాన్ని. మంచివారినై ఉండవలనని 2వ అధ్యాయము 5వ వచనం ఆఖరి లైన్లో పై భాగంలో, ఎంట ఉండి పని చేసుకుని వారును మంచివారినై ఉండవలనని బుద్ధి చెప్పుచు, బుద్ధి చెప్పే పని, బుద్ధి చెప్పాలి. కోడలు తప్పిపోతే కోడలకు బుద్ధి చెప్పాలా, కూతురు తప్పిపోతే కూతురుకు బుద్ధి చెప్పాలా, కొడుకు తప్పిపోతే కొడుకుకు బుద్ధి చెప్పాలా. దేవుని యొక్క వాక్యము ఎప్పుడు ఎక్కడ ఏ విషయంలో క్రాస్ అవుతుందో అది నింద తీసుకొస్తుంది మనకి, మన జీవితానికి. మనకు మాత్రమే కాదు, దేవుని యొక్క వాక్యానికి తీసుకొస్తుంది దూషించబడింది. దేవుడు అవమానపరచబడతాడు ఈ కార్యాల వలన అని ఏ విషయం అయితే మీ దృష్టికి వస్తుందో ఆ విషయాలు అలా జరగకోకుండా వాళ్ళకు బుద్ధి చెప్పటం అనేటువంటి ఒక పని వృద్ధ స్త్రీలు చేయాలి. బుద్ధి చెప్పేటువంటి కుటుంబంలో ఉన్నటువంటి వారికి బుద్ధి చెప్పుకోవటం అనేది, యవ్వన స్త్రీలకు బుద్ధి చెప్పటం అనేది అవసరం. అలాగనే సంఘంలో అనేకమైనటువంటి వృద్ధ స్త్రీలు ఉంటారు. సమాజంగా కూడుకున్నప్పుడు, ఇంట్లో ఒకవేళ ఉన్నా ఉండకపోయినా సంఘంగా కూడుకున్నప్పుడు వృద్ధ స్త్రీలు ఒక మంచి ప్రవక్తను కనపరిచి యవ్వన స్త్రీలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కుటుంబానికి సంబంధించినటువంటి మంచి విషయాలు పంచుకోవాలి. అమ్మ భర్తతో ఎలాగ ఉండాలి, పిల్లలతో ఎలాగ ఉండాలి, మన జీవితాన్ని ఎలాగ కాపాడుకోవాలి, మన కుటుంబం కోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవారుగా ఉండాలి. కాబట్టి ఇలాంటి ఒక మంచి సత్ప్రవక్తన మీరు సంఘంలో కనపరుస్తూ, కుటుంబంలో కనపరుస్తూ ఇతరులకు బుద్ధి చెప్పేటువంటి స్థితిలో వృద్ధ స్త్రీలు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఆఖరికి మనం చూసాం మంచి ఉపదేశం అంటే కుటుంబము క్షేమంగా అన్ని విషయాల్లో వృద్ధి చెందటానికి ఏమి చేయవలసిన వారై ఉంటారో వాటిని నేర్పించుకోవటము, వాటికి తెలియచేయటం అనేది తమ బాధ్యత అయి ఉంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే ముసలితనానికి వచ్చాం కాబట్టి ఇక ఇప్పుడు దాకా బ్రతికింది జాలు అనుకొని కొంత నిర్లక్ష్యం ఉంటుంది, అలసత్వం ఉంటుంది. ఆల్రెడీ ఎప్పుడో మేము రీచ్ అయిపోయాం, దేన్ని అనుకున్న గురిని, లక్ష్యాన్ని ఎప్పుడో రీచ్ అయిపోయామని వదిలేసేస్తారనమాట. అపోస్తలుడైన పౌలు అన్నట్టుగా నేను ఇదివరకే సాధించాను నేను అనుకోవట్లే, అయిపోయింది మొత్తం, ఎలా బ్రతకాలి అలా బ్రతికేసానని అనుకోవట్లే. ప్రాణం ఉన్నంత వరకు దాన్ని కొనసాగించడం అనేటువంటి పని చేయటం అనేది అవసరం. ఎఫ్ఎస్సిలో ఉన్నటువంటి స్థానిక సంఘానికి తెలియచేసేటప్పుడు ఎవడైనా దేవుని యొద్ద అంతం వరకు నమ్మకంగా ఉంటే వానికి కిరీటం ఒకటి ఉండిద్దని చెప్పాడు. కాబట్టి అంతం వరకు నమ్మకంగా ఉంటాం, దేహంలో ప్రాణం పోయేంత వరకు ఈ లక్షణాలను అలవర్చుకొని ఉంటాం. ఏవి ఉండకూడదో అవి ఉండకుండా చూసుకోవటం, ఏమి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో వాటిని అవలంబించుకొని అభివృద్ధి పరచుకోవటం అనేది ఖచ్చితంగా వృద్ధ స్త్రీలు చేయవలసినటువంటి పని. కాబట్టి మన జీవితకాలం అంతయు ఈ లక్షణాలతో మనం బ్రతకాలని ఈ ప్రేమతో మనం చేస్తున్నా. సంఘంలో ఎవరన్నా ఉన్నా ఆ అలవాట్లు అవలంబించుకోండి, ఉండకూడని వాటిని తీసేయండి వృద్ధ స్త్రీలుగా ఉంటే. ఒకవేళ మన కుటుంబంలో ఎవరైనా దేవునికి వెలుపలగా ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే వారికి తెలియచేసి, కుటుంబాలు బాగుండాలనుకుంటే దేవుడు ఇలాగ ఉండాలని కోరుతున్నాడని వారికి ఆ విషయాలు తెలియజేసేలాగా చేయండి. అలా చేసి మంచి కుటుంబాలను కట్టడానికి మీ వంతు సహకారాన్ని అందించాలని మీ ప్రేమతో మనం చేస్తూ, వృద్ధ స్త్రీలు ఖచ్చితంగా వారు ఎలా ఉండాలని దేవుడు కోరాడో ఆ జీవితాన్ని గడపాలని ప్రేమతో మనం చేస్తున్నా. ఈరోజు యవ్వనంగా ఉన్నటువంటి లేదా నడిప్రాయం కలిగినటువంటి స్త్రీలుగా ఉన్నటువంటి వారు భవిష్యత్తులో మీకు ఒక డిజైన్ దేవుడు ఆల్రెడీ సెట్ చేసి పెట్టాడు, ఎలా బ్రతకాలని. ఇది మా కొరకు కాదనుకోవద్దు, ఎవరు మా కొరకు కాదనుకోవద్దు. కేవలం ఇది వృద్ధ స్త్రీలకు సంబంధించి మాత్రమే కాదు, దేవుని పక్షంగా బ్రతికే ప్రతివానికి ఉండాల్సినటువంటి లక్షణాలే. స్త్రీలు పురుషులనే కాదు, ప్రత్యేకించి వాళ్ళ గురించి మాట్లాడాడు కాబట్టి వారిని పాయింట్అవుట్ చేస్తూ మనం సంగతులు ఆలోచించేసాం. కాబట్టి మంచిని అవలంబించండి, చెడు ఏదన్నా ఉంటే వాటిని దూరం చేసుకోవటానికి మనం ప్రయత్నం చేయాలని మీ ప్రేమతో మనం చేస్తూ, ఇటు అవకాశాన్ని కల్పించిన స్థానిక సంఘానికి చేరువచ్చిన మీ అందరికీ స్థానిక దైవజనులు ప్రభునామములో అందరికీ వందనాలు తెలియజేసి ముగించి అందరికీ